హలో అండి, నా పేరు సురేష్ అండి. లాస్ట్ వీడియోస్లో మీకు హెచ్టిఎంఎల్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, అవి ఎలా ఉపయోగపడతాయి, ఎక్కడ ఉపయోగపడతాయి, వెబ్ పేజెస్ ఎలా క్రియేట్ చేయాలి అనే విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఎప్పటి నుంచి మీకు హెచ్టిఎంఎల్తో పాటు సిఎస్ఎస్ కూడా ఎలా అప్లై చేయాలి అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అసలు సిఎస్ఎస్ అంటే ఏంటి? సిఎస్ఎస్ అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అండి. అది ఎందుకు ఉపయోగపడుతుంది అనే క్వశ్చన్ రావచ్చు. సో ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే, మనం ఒక వెబ్ పేజ్ని అందంగా తయారు చేసుకోవడానికి ఉపయోగిస్తామండి. ఓకే, సో ఈ సిఎస్ఎస్ అనేది కూడా ఒక లాంగ్వేజ్ అనండి. మనం రాసిన ప్రతి ఎలిమెంట్ని స్టైల్గా చూపించడానికి ఉపయోగపడుతుందండి. ఓకే, సో మనం వెబ్ పేజ్ని ఒక స్టైలిష్గా తయారు చేయాలి అని అంటే కంప్లీట్గా సిఎస్ఎస్లోనే ఇంప్లిమెంట్ చేయాలి. అంటే ఒక మాటలో చెప్పుకోవాలంటే సిఎస్ఎస్ అంతా కూడా వెబ్ పేజ్ యొక్క స్టైల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుందన్నమాట. ఓకే, సో అసలు ఈ స్టైల్స్లో మనం ఏమేమి రాసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్ఎస్ స్టైల్స్ ఒక లేఅవుట్ ఉందనుకోండి. అంటే లేఅవుట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెడర్ ఇక్కడే ఉండాలి, ఫుటర్ ఇక్కడే ఉండాలి, లేకపోతే సైడ్ బార్ ఈ ప్లేస్లోనే ఉండాలి. ఇవన్నీ కంట్రోల్ చేసేది సిఎస్ఎస్ అండి. అలాగే ఈ టెక్స్ట్ కలర్ ఉండాలి, ఈ టెక్స్ట్ యొక్క ఫాంట్ సైజ్ ఎంత ఉండాలి, ఓకే, ఈ లైన్కి స్పేసింగ్ ఎంత ఉండాలి. సో ఇలాంటివి కూడా కంట్రోల్ చేసేది సిఎస్ఎస్ మాత్రమే. ఓకే, సో ఇప్పుడు ఆ సిఎస్ఎస్లో ఏముంటాయి, అసలు మనం ఒక కలర్ రాయాలంటే ఏం రాసుకోవాలి, ఎలా రాసుకోవాలి అనే విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, సో ప్రతి ఒక్క స్టైల్కి ఒక ప్రాపర్టీ ఉంటుందండి, మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ కలర్ ఉందండి. ఓకే, సో కలర్లో ఇది ఒక ప్రాపర్టీ. కలర్ అంటే ఒక ప్రాపర్టీ. ఓకే, సో రెడ్ అనేది ఒక వాల్యూ. సో ఈ కలర్స్ ఏదైతే ఉంటాయో డిఫరెంట్ కలర్స్, మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు. సో అవన్నీ కూడా వాల్యూస్ అనమాట. సో ఇక్కడ ప్రాపర్టీ అనేది నేమ్ ఏదైతే ఉంటుందో ఒక నేమే ఉంటుంది. లైక్ ఇప్పుడు చూడండి, ఫాంట్ స్టైల్, ఇది కూడా ఒక ప్రాపర్టీయే. సో చాలా రకాల ప్రాపర్టీస్ ఉంటాయండి. సో మనకి కావాల్సినట్టుగా డిజైన్ క్రియేట్ చేసుకోవాలంటే మనం ఈ ప్రాపర్టీస్ గురించి తెలుసుకోవాలండి. చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. సో మీకు శాంపిల్గా 2 మాత్రమే చూపిస్తున్నాను, కలర్ ఒకటి, ఫాంట్ స్టైల్ ఒకటి. ఓకే, సో ఈ రెడ్ అనేది వాల్యూ. సో రెడ్ కావచ్చు, గ్రీన్ కావచ్చు, ఎల్లో కావచ్చు, బ్లూ కావచ్చు, ఏమైనా ఉండొచ్చు, మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయి. అలాగే ఈ ఫాంట్ స్టైల్లో కూడా ఇటాలిక్ అనేది వాల్యూ. సో బోల్డ్లో ఉండొచ్చు, నార్మల్లో ఉండొచ్చు, ఇటాలిక్లో ఉండొచ్చు. సో మనకు నచ్చిన వాల్యూలో పెట్టుకుంటాం అనమాట. ఏ వాల్యూ ఇస్తే ఆ టెక్స్ట్ ఆ వాల్యూలో చేంజ్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ప్రాపర్టీ, వాల్యూ ఏంటి అనే విషయం తెలిసింది. సో ఇప్పుడు మనం స్టైల్ రాసేటప్పుడు మనం ఒక ఫార్మాట్ మెయింటైన్ చేయాలన్నమాట అండి. ఎలాంటి ఫార్మాట్ అంటే, ఇక్కడ చూడండి, ప్రాపర్టీ రాసిన తర్వాత చూడండి, దీని తర్వాత ఒక కోలన్ పెట్టాలి. కోలన్ పెట్టిన తర్వాత మాత్రమే వాల్యూ ఇవ్వాలండి. వాల్యూ ఇచ్చిన తర్వాత లాస్ట్లో ఇక్కడ చూడండి సెమీకోలన్ ఇవ్వాలండి. సో ఈ సెమీకోలన్ ఇచ్చిన తర్వాత మాత్రమే మనకి ఈ రాసిన స్టైల్ అప్లై అవుతుందండి. ఒకవేళ మీరు సెమీకోలన్ ఇవ్వకపోతే స్టైల్ అప్లై అవ్వదు. ఓకే, సో ఈ ఫార్మాట్లో మనం ప్రతి ఒక్క ఎలిమెంట్కి స్టైల్ చేస్తాం అనమాట అండి. ఓకే, సో ఇప్పుడు అర్థమైంది కదండి మీకు. సో ఇప్పుడు స్టైల్స్ని ఎన్ని రకాలుగా మనం అప్లై చేసుకోవచ్చు. సో స్టైల్స్ అనేవి 3 రకాలుగా అప్లై చేసుకోవచ్చు అండి. ఎలా అంటే ఇన్లైన్ సిఎస్ఎస్, ఇంటర్నల్ సిఎస్ఎస్, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. సో ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే ఒక్క ఎలిమెంట్, అంటే ఏదో ఒక ఎలిమెంట్ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుందాం. పీ ట్యాగులు 2 ఉన్నాయి. ఓకే, రెండిట్లోనూ 2 టెక్స్ట్లు ఇచ్చానండి. సో నేను ఇన్లైన్ సిఎస్ఎస్ రాశాను అనుకో, ఏ పీ ట్యాగ్కి అయితే ఇస్తామో ఆ పీ ట్యాగ్కి మాత్రమే అప్లై అవుతుంది, రెండో దానికి అప్లై అవుతుంది. ఈవెన్ పీ ట్యాగ్ అవని, H1 ట్యాగ్ అవని, లేకపోతే ఇంకా వేరే ట్యాగ్లు అవని, ఏదన్నా అవని. సో మనం ఏ ట్యాగ్కి ఇస్తే ఆ ట్యాగ్కి మాత్రమే అవుతుంది. అంటే రెండో దానికి, సో ఇక్కడ కూడా పీ ట్యాగ్ ఉంది కదా, ఇది కూడా అప్లై అవ్వాలి కదా అంటే అవ్వదు. సో ఇన్లైన్ కాన్సెప్టే అదండి. అంటే ఎక్కడ కావాలి అనుకుంటే పేజ్లో అక్కడ స్టైల్ చేసుకోవచ్చు. ఏ టెక్స్ట్ కావాలంటే ఆ టెక్స్ట్ని స్టైలింగ్ చేసుకోవచ్చు అనమాట. అది ఇన్లైన్ సిఎస్ఎస్. ఇక ఇంటర్నల్ సిఎస్ఎస్. ఈ ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 2 పేజెస్ ఉన్నాయనుకోండి. సో ఇంతకుముందు మనం ఒక index.html అని అబౌట్ అస్ అని 2 పేజెస్ క్రియేట్ చేసాం.
సో ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్లో నేను ఇంటర్నల్ సిఎస్ఎస్ అప్లై చేశాను అనుకోండి, సో అబౌట్ అస్లో ఏమున్నా కూడా వాటికి అప్లై అవ్వదు. అంటే ఏ పేజీలో రాసుకుంటే స్టైలు ఆ పేజీకి మాత్రమే అప్లై అవుతాయి, రెండో పేజీకి అప్లై అవ్వదు. అది ఇంటర్నల్ సిఎస్ఎస్ అండి. ఇక ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. ఈ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఏంటంటే అండి, మనం ఎక్కడో ఒక్కొక్క చోట కామన్గా రాసుకుంటాను. ఒక పేజ్ క్రియేట్ చేస్తాము, స్టైల్స్ డాట్ సిఎస్ఎస్ అని క్రియేట్ చేస్తామండి. ఎక్స్టెన్షన్ డాట్ సిఎస్ఎస్ అని ఉంటుందండి ఎక్స్టెన్షన్. ఓకే, సో హెచ్టిఎంఎల్ డాట్ హెచ్టిఎంఎల్ ఎలా ఉందో అలాగే దీనికి డాట్ సిఎస్ఎస్ అని ఉంటుందండి. అలా ఒక పేజ్ క్రియేట్ చేసుకుని అందులో మనకు కావాల్సిన స్టైల్స్ అన్నీ రాసుకుంటాం అనమాట. రాసుకుని ఆ స్టైల్స్ అన్నీ కూడా వెబ్ పేజెస్కి, అంటే ఎన్ని పేజెస్ ఉంటే అన్ని పేజెస్లో కూడా అప్లై చేయొచ్చు. సో ఎక్స్టర్నల్ ఎలా ఉపయోగపడుతుందంటే, ఒక్క చార్ట్ రాసుకుంటే మల్టిపుల్ పేజెస్కి మనం అప్లై చేయొచ్చు. ఓకే, అలా ఉపయోగపడుతుంది. సో 3 మెథడ్స్ అనమాట. సో ఇప్పుడు మీకు కోడింగ్లోకి వెళ్ళి సో ఒక్కొక్క మెథడ్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే అండి. ఓకే, ముందుగా మనం ఇన్లైన్ సిఎస్ఎస్ని ఎలా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలో తెలుసుకుందాం. ఓకే, సో నేను ఆల్రెడీ ఇక్కడ కొన్ని ట్యాగ్స్ని ఇంప్లిమెంట్ చేశాను అండి. ఓకే, సో H1 ట్యాగ్ ఒకటి, P ట్యాగ్ ఒకటి ఇంప్లిమెంట్ చేశాను. ఒకసారి బ్రౌజర్లోకి వెళ్ళి చెక్ చేద్దాము. ఇదిగోండి బ్రౌజర్లో చూడండి. సో అన్నీ కూడా బ్లాక్ కలర్లో ఉన్నాయి. ఓకే, సో 3 P ట్యాగ్లు, ఒక H1 ట్యాగ్. ఓకే, సో ఇప్పుడు ఇన్లైన్ సిఎస్ఎస్, ఈ ఇన్లైన్ సిఎస్ఎస్కే మనం అప్లై చేద్దాం. ఎక్కడ అప్లై చేయాలి అని అంటే ఓపెన్ ట్యాగ్ దగ్గర. ఓకే అండి, ఓపెన్ ట్యాగ్ దగ్గర స్పేస్ ఇవ్వండి. P తర్వాత నేను ఎలా చూపించానో చూడండి అక్కడే. సో ఎక్కడైనా సరే ఏ ఇన్లైన్ సిఎస్ఎస్ అయినా మనం అప్లై చేస్తున్నారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ H1 ఉందనుకోండి, ఇక్కడ స్పేస్ ఇవ్వాలి. సరే, గ్రేటర్ దెన్ ముందు అనమాట, గ్రేటర్ దెన్ ముందు స్పేస్ ఇవ్వాలి. ఆ స్పేస్ ఇచ్చిన తర్వాత స్టైల్ STYLE ఈక్వల్ టు డబల్ కోట్స్. ఓకే, సో 2 డబల్ కోట్స్ ఇవ్వండి. ఆ రెండింటి మధ్యలో మీరు ఏ ప్రాపర్టీ అయితే దీనికి అప్లై చేయాలనుకుంటున్నా ఆ ప్రాపర్టీ నేమ్ ఇవ్వండి. సో కలర్, తర్వాత కోలన్, తర్వాత ఏ వాల్యూ అప్లై చేయాలనుకుంటున్నారు, రెడ్ కలర్, రైట్, తర్వాత సెమీకోలన్. సేవ్ చేయండి, ఫ్రంట్ ఎండ్లోకి వెళ్ళి చెక్ చేయండి. చూసారా రెడ్ కలర్లో మారిపోయింది. ఓకే, సో కేవలం ఈ ఎలిమెంట్కి మాత్రమే ఇది అప్లై అవుద్దండి, మిగతా వాటికి అప్లై అవ్వదు. సో వేరే వాటికి కూడా కావాలి అంటే సేమ్ అక్కడికి వెళ్ళి P దగ్గర ఏ ఎలిమెంట్ అయితే ఉంటుందో ఆ ఓపెన్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళి స్పేస్ ఇచ్చి, H1 అయితే H1, P అయితే P, ఏదైనా సరే ఏ ట్యాగ్ అయినా సరే అక్కడికి వెళ్ళి స్పేస్ ఇవ్వాలండి. ఓకే, సో నేను ఇక్కడ చూడండి H1 ట్యాగ్ దగ్గర రాస్తాను, స్పేస్ ఇచ్చి స్టైల్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ మధ్యలో. సో నేను కలర్ ప్రాపర్టీ అని అప్లై చేయాలనుకుంటున్నాను, ఇది గ్రీన్లో అప్లై చేయాలనుకుంటున్నాను. ఓకే, సో సెమీకోలన్ కూడా పెట్టేశానండి, ఆటోమేటిక్గా వచ్చేసింది నాకు. సో రీఫ్రెష్ చేస్తాను, చూస్తారా H1 ట్యాగ్ గ్రీన్లోకి వెళ్ళిపోయింది. ఓకే, సో అలాగా ఏ ఎలిమెంట్కి ఇండివిజువల్గా మనం స్టైలింగ్ ఇవ్వాలి అంటే ఈ ఇన్లైన్ సిఎస్ఎస్ అనేది యూస్ చేయాలండి. ఓకే, సో దీనికి ఇంకా స్టైల్స్ ఇచ్చుకోవచ్చు అండి, ఒక్కటే ఇవ్వాలని ఏం లేదు. చూడండి ఇక్కడ ఈ సెమీకోలన్ తర్వాత స్పేస్ ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ H1 ఏదైతే ఉందో ఫాంట్ స్టైల్ మనకి ఇటాలిక్లో చేంజ్ అవ్వాలనుకోండి, అదిగోండి ఇటాలిక్ ఇచ్చాను నేను, నాకు ఆటోమేటిక్ సజెషన్స్ వచ్చేస్తున్నాయి, అందుకని సెలెక్ట్ చేసేసానండి. ఫాంట్ హైఫన్ స్టైల్ అనే ప్రాపర్టీ ఇచ్చి ఇటాలిక్ అని పెట్టి సెమీకోలన్ ఎండ్ చేశాను. ఓకే, ఇక్కడ చూడండి రీఫ్రెష్ చేస్తాను, ఇదిగోండి H1 ట్యాగ్ ఇటాలిక్లోకి చేంజ్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, ఇండివిజువల్గా ఏ ఎలిమెంట్కి కావాలంటే ఆ ఎలిమెంట్కి మనం స్టైలింగ్ చేసుకోవచ్చు ఈ ఇన్లైన్ సిఎస్ఎస్ ద్వారా. ఓకే, సో ఇప్పుడు మనం ఇంటర్నల్ సిఎస్ఎస్ని ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. సో ఇంటర్నల్ సిఎస్ఎస్ అనేది మనం ఏ పేజీలో కావాలంటే ఆ పేజీలోనే మనం ఇంప్లిమెంట్ చేస్తామండి. ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తామంటే ఈ HTML స్ట్రక్చర్లో 2 పార్ట్స్ ఉంటాయి, ఒకటి హెడ్ పార్ట్, ఇంకొకటి బాడీ పార్ట్. ఓకే, సో మనం ఇంప్లిమెంట్ చేయాల్సింది హెడ్ పార్ట్లో ఇంప్లిమెంట్ చేయాలండి. ఓకే, సో ఇక్కడ టైటిల్ దగ్గర కింద స్టైల్ అని చెప్పి ఓపెన్ ట్యాగ్ ఉంటుందండి, ఓపెన్ ట్యాగ్ ఉంటుంది, ఎండ్ ట్యాగ్ కూడా ఉంటాయి, 2 ఉంటాయి. ఓకే, ఈ రెండింటి మధ్యలో ఎంటర్ చేసి ఇక్కడ మనకు కావాల్సింది రాసుకోవాలన్నమాట. సో ఎలా రాసుకోవాలి, మనకు డైరెక్ట్గా స్టైల్ ఈక్వల్ టు కలర్ గ్రీన్ అని రాసేస్తే రాదు. సో దానికి మనం ఏం చేయాలంటే, మనకి ఏ ఎలిమెంట్కి స్టైల్ చేయాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్కి
క్లాస్ అనే ఒక అట్రిబ్యూట్ ఉంటుందండి. ఆ క్లాస్ ద్వారా ఒక నేమ్ని అసైన్ చేయాలి. ఎలా చేయాలి అంటే ఇక్కడ చూడండి, సేమ్ పీ ట్యాగ్ ఉంది. ఆ పీ ట్యాగ్ దగ్గర స్పేస్ ఇచ్చా. స్పేస్ ఇచ్చి క్లాస్ ఈక్వల్ టు ఓకే. సో ఇక్కడ మనం ఏదో ఒక నేమ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నల్ సిఎస్ కాబట్టి ఐటీసీ అనేద్దాం. ఓకే, నేమ్ ఇచ్చాను. సో ఈ నేమ్ని యూజ్ చేసి ఈ ఇంటర్నల్ సిఎస్ఎస్ని స్టైలింగ్ చేయాలన్నమాట. సో ఎలా చేయాలి అని అంటే ఇక్కడ స్టైల్ మధ్యలో డాట్ ఐటీసీ ఏ నేమ్ అయితే తీసుకున్నామో ఆ నేమ్ని ఐటీసీ అని తీసుకుని కర్లీ బ్రాకెట్స్. ఓకే, సో ఓపెన్ కర్లీ బ్రాకెట్, క్లోజ్, రెండు కూడా కర్లీ బ్రాకెట్స్ ఇచ్చి ఆ రెండింటి మధ్యలో ఏ ప్రాపర్టీ అసైన్ చేయాలనుకుంటున్నాం ఆ ప్రాపర్టీని ఇక్కడ మెన్షన్ చేయాలండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ కలర్ ప్రాపర్టీ మనకు తెలుసు కాబట్టి కలర్ ప్రాపర్టీని యూజ్ చేద్దాం. ఓకే, సో కలర్ ప్రాపర్టీలో ఎల్లో యూజ్ చేయాలనుకుంటున్నాను. సో సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు బ్రౌజర్లో చూడండి, మీరు ఇంటర్నల్ సిఎస్ఎస్ అనే వర్డ్ ఏదైతే ఉందో బ్లాక్లో ఉంది. ఓకే, ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే ఎల్లోలోకి వచ్చింది. చూసారా? సో ఇలాగా మన స్టైలింగ్ ఏదైతే ఉంటుందో ఇంటర్నల్గా ఈ పేజ్లో ఒకే చోట మనం ఇలా ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇలా ప్రతిదానికి మనం క్లాస్ నేమ్ ఇవ్వాలి. ఓకే, సో ఇవే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్యాటర్న్ ఇవి ఏవైతే ఉన్నాయో ఈ ప్రాపర్టీస్ ఉన్నాయనుకోండి, ఇలా స్టైల్ ఈక్వల్ టు అని ఇవ్వకుండా వీటికి కూడా ఒక నేమ్ పెట్టి, ఓకే, సో వాటికి కూడా ఒక నేమ్ ఇచ్చి ఆ నేమ్ని ఇక్కడ మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక నేమ్ ఇస్తాను చూడండి. ఇప్పుడు ఎక్స్టర్నల్ కూడా ఒక నేమ్ ఇద్దాము. సో క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఈటీసీ అందాం అనుకున్నాం. సో మనకి ఇంకోటి కావాలంటే డాట్ పెట్టి మళ్ళీ చూడండి, ఇక్కడ కర్లీ బ్రాకెట్స్ ఉన్నాయి. ఈ కర్లీ బ్రాకెట్స్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ లైన్లో డాట్ పెట్టి ఈటీసీ ఆ నేమ్ ఇచ్చి కర్లీ బ్రాకెట్స్ మళ్ళీ ఓపెన్ క్లోజ్ పెట్టి ఆ మధ్యలో మనకి ఏ ప్యాటర్న్ కావాలంటే ఆ ప్యాటర్న్ని, ఏ ప్యాటర్న్ మీన్స్ అదే ఏ ప్రాపర్టీ కావాలంటే ఆ ప్రాపర్టీని ఇక్కడ మనకి అసైన్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫాంట్ స్టైలే అనుకుందాం. ఓకే, సో దీనికి ఫాంట్ స్టైల్ ఇటాలిక్లో పెట్టాలనుకుంటున్నాం. సో అలా ఇచ్చి సేవ్ చేసి ఒకసారి చూడండి బ్రౌజర్లో, ఇదిగోండి ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అనేది మనకి ఇటాలిక్లో చేంజ్ అయిపోయింది. ఓకే, ఇంటర్నల్ సిఎస్ఎస్కి మనం కలర్ ప్రాపర్టీని అసైన్ చేసాము. అలాగే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్కి ఏమో ఇటాలిక్ని అసైన్ చేసాం ప్రాపర్టీ. సో రెండు కూడా మనకి కనిపిస్తున్నాయి. చూడండి, ఇది ఇటాలిక్లో కనిపిస్తుంది, ఇది ఎల్లో కలర్లో కనిపిస్తుంది. ఓకే, సో అలాగా ఇంటర్నల్గా సిఎస్ఎస్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే ఈ స్టైల్ అనే ఓపెన్ ట్యాగ్ ఎన్ ట్యాగ్ ఇచ్చి అలాగే ఒక క్లాస్ యూజ్ చేసి, ఓకే, సో ఇలాగ డాట్ పెట్టి, ఓకే, ఈటీసీ ఏ నేమ్ అయితే ఇస్తామో ఆ నేమ్ ఇచ్చుకొని అప్పుడు ఆ మధ్యలో కర్లీ బ్రాకెట్స్ మధ్యలో మనం ప్రాపర్టీస్ని ఇస్తామన్నమాట అండి. ఓకే, సో ఇప్పుడు స్టైలింగ్ ఇంటర్నల్గా అర్థమైంది, ఇన్లైన్గా అర్థమైంది అనుకుంటున్నాను మీకు. ఓకే, సో ఇప్పుడు మనం ఎక్స్టర్నల్గా ఎలా చేయాలి తెలుసుకుందాం. ఓకే, సో ఎక్స్టర్నల్గా చేయాలి అని అంటే మనం ఒక ఫైల్ క్రియేట్ చేసుకోవాలండి. సో ప్రజెంట్ నేను ఇవన్నీ కూడా డిలీట్ చేసేస్తానండి. ఓకే, సో ఇవన్నీ తీసేస్తున్నాను. సో మనం ఏవైతే ఇంప్లిమెంట్ చేసామో అవన్నీ నార్మల్ చేసేద్దాం. ఓకే, ఇది కూడా తీసేస్తున్నానండి. సో మనం ఎక్కడ ప్రస్తుతానికి ఏమి యూజ్ చేయట్లేదు. సేవ్ చేసి ఓకే ఇక్కడ రీఫ్రెష్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం ఇంటర్నల్గా ఎలా అయితే కోడింగ్ రాసామో అంటే క్లాసెస్ యూజ్ చేసి అలాగే ఎక్స్టర్నల్లో కూడా యూజ్ చేయాలండి. అయితే ఇక్కడ ఒక చిన్న లైన్ యాడ్ చేసుకోవాలండి. ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తానండి. ముందుగా మనం ఒక సిఎస్ఎస్ ఫైల్ని యాడ్ చేద్దాం. ఓకే, సో సిఎస్ఎస్ ఫైల్ వచ్చి STYLES styles.css అని పేరు పెట్టుకుందాం. ఓకే, సో ఈ ఫైల్ నేమ్ వచ్చి styles.css అండి. ఓకే, సో ఇప్పుడు HTML పేజీలోకి వెళ్ళి ఆ ఫైల్ని మనం కాలప్ చేయాలన్నమాట. కాలప్ చేయడానికి మనకు ఒక ఎలిమెంట్ ఉందండి. సో ఎలా అంటే ఇక్కడ చూడండి, లింక్ అని ఒకటి ఉంటుంది చూడండి, లింక్. ఓకే, LINK లింక్. సో లింక్ తర్వాత స్పేస్ ఇచ్చి REL అనేవండి. REL అంటే రిలేషన్షిప్ అనమాట అండి. ఓకే, ఈక్వల్ టు డబుల్ కోట్స్ మధ్యలో ఓకే స్టైల్ షీట్ అని ఇవ్వాలండి. STYLESHEET. ఓకే, సో సేవ్ చేయండి, స్టైల్ షీట్. దాని తర్వాత మళ్ళీ డబుల్ కోట్స్ తర్వాత స్పేస్ ఇచ్చి HREF ఈక్వల్ టు ఓకే డబుల్ కోట్స్ మధ్యలో మన ఫైల్ ఎక్కడుంది, స్టైల్స్.css ఫైల్ ఎక్కడుంది దాని యొక్క పాత్ ఇవ్వాలండి. సో ఇక్కడ
సేమ్ ఫోల్డర్లో ఉంది కాబట్టి ఫైల్ నేమ్ ఇస్తే సరిపోతుంది నాకు. ఓకే, ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ లింక్, ఈ ఎలిమెంట్ ఏంటండి, లింక్ అనే ఒక ఎలిమెంట్. ఓకే, సో అలాగే ఇది సెల్ఫ్ క్లోజ్ అండి. ఇది మనం సెల్ఫ్ క్లోజ్ చేయొచ్చు, మనం క్లోజింగ్ ట్యాగ్ అక్కర్లేదు, సెల్ఫ్ క్లోజ్ అవుతుంది ఇది. ఓకే, సో ఇక్కడ చూడండి లింక్ అని ఇచ్చి REL రిలేషన్షిప్ ఇది. సో డబుల్ కోట్స్ మధ్యలో స్టైల్ షీట్ అండి, చూడండి స్పెల్లింగ్ కరెక్ట్గా తీసుకోండి, స్టైల్ షీట్. ఓకే, తర్వాత HRF ఈక్వల్ టు మన ఫైల్ యొక్క పాత్ ఎక్కడుంటే అక్కడ, ఒక ఫోల్డర్లో ఉంటే folder/styles.css అని ఇవ్వాలి. సేమ్ ఫోల్డర్లో ఉంది కాబట్టి సో నేమ్ ఇచ్చేసాను నేను. ఓకే, సో మీకు అర్థమైంది కదండి. సో ఇప్పుడు సేవ్ చేస్తాను. ఇప్పుడు styles.cssలోకి వెళ్దాం. సో వెళ్ళే ముందు మనకు ఏ కంటెంట్ అయితే మనం స్టైలింగ్ చేయాలనుకుంటున్నామో వాటికి క్లాస్ అని ఒక అట్రిబ్యూట్ ఇవ్వాలండి. ఇంతకుముందు ఇంటర్నల్ CSSలో ఎలా ఇచ్చామో సేమ్ అలాగే ఇవ్వాలి. ఓకే, సో ఇక్కడ ఏం చేద్దామంటే ప్రతి పీటాకి ఒక క్లాస్ ఇచ్చేద్దాం. సో క్లాస్ ఈక్వల్ టు దీని పేరు వచ్చి INC అని పెడదాం. సో మీకు ఇక్కడ క్వశ్చన్ రావచ్చు నాకు తెలిసినంత వరకు. సో ఇందాక కూడా అదే చేసాం, ఇప్పుడు కూడా అదే చేసాము, సో డిఫరెన్స్ ఏంటి అని రావచ్చు. సో చెప్తాను దానికి కూడా. ఓకే, ITC అని ఇద్దాము ఇది. అలాగే దీన్ని క్లాస్ నేమ్ వచ్చి ETC అని ఇద్దాం. ఓకే, సో ఈ క్లాసెస్ నేమ్ని యూజ్ చేసి మనకి స్టైల్లో ఇందాక ఎలా అయితే ఇంటర్నల్గా రాసామో అలాగే ఇక్కడ కూడా రాసేస్తామండి. ఓకే, సో ITC డాట్ పెట్టాలి ముందు, గుర్తుపెట్టుకోండి. సో ITC తర్వాత కర్లీ బ్రాకెట్స్. ఓకే, సో ఇంకొకటి డాట్ INC. ఓకే, సో ఇంకొక క్లాస్ నేమ్ వచ్చి డాట్ ETC. ఓకే, సో ఇప్పుడు ఈ కర్లీ బ్రాకెట్స్లో మనం ప్రాపర్టీస్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో మనకు తెలిసింది కలర్ కాబట్టి ముందు కలర్ ఇంప్లిమెంట్ చేసేద్దాము, చేంజ్ అవుతుందో లేదో మనకు తెలిసిపోతుంది. ఓకే, సో దీనికి బ్లూ కలర్ ఇస్తున్నాను. సో ఇక్కడికి వచ్చి ఈ ప్రాపర్టీ ఏంటంటే సేమ్ కలర్ అసైన్ చేసి గ్రీన్ ఇద్దాము. ఓకే, సో ఇక్కడ కలర్లో రెడ్ ఇద్దాం. ఓకే, సో ఇప్పుడు ITC అనేది సెకండ్ వన్. ఓకే, INC అనేది, సో ఈ రెండు కింద పైన చేద్దాము. ఓకే, మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో ఫస్ట్ మనం క్లాస్ రాసింది ఏంటి, INC, దాని తర్వాత ITC రాసాము, దాని తర్వాత ఓకే ETC అని రాసాము. రైట్, ఇప్పుడు గ్రీన్ బ్లూ రెడ్ కింద టెక్స్ట్ కనిపించాలి మనకి ఫ్రంట్ ఎండ్లోకి వెళ్తే. ఓకే, సో ఇప్పుడు మనం బ్రౌజర్లోకి వెళ్దాం, రిఫ్రెష్. ఇదిగోండి గ్రీన్ బ్లూ రెడ్, చూసారా. ఎక్స్టర్నల్గా మనం ఇలా కూడా రాసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు క్వశ్చన్ ఏంటి, ఇందాక ఇంటర్నల్లో రాసింది ఎక్స్టర్నల్ రాసింది ఒకటే కదా అనుకోవచ్చు. సో దీనికి బెనిఫిట్ ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అబౌట్ అస్ పేజ్ ఉంది. ఓకే, సో ఈ అబౌట్ అస్ పేజ్లో ఈ H1 ట్యాగ్కి నేను క్లాస్ ఏదైతే ఉందో ఓకే ETC క్లాస్ని అప్లై చేశాను అనుకోండి. ఓకే, సో నార్మల్గా ఈ అబౌట్ అస్ బ్లాక్లో ఉంటుంది కదండి. సో ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. సో ఆ పేజ్ని కూడా సో ఇదే కాపీ పేస్ట్ చేసి ఇక్కడ అబౌట్ అస్ మార్చేద్దాము. ఓకే, ఎంటర్ చేస్తాను. ఇదిగోండి అబౌట్ అస్ అనేది బ్లాక్లో కనబడుతుంది. రైట్, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇదే క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్ని ఇచ్చి ఓకే, సో ఇక్కడ ఏ లింక్ అయితే ఇచ్చానో ఇక ఈ లింక్ ఉంది చూసారండి, దీన్ని కాపీ చేసి ఈ అబౌట్ అస్లో హెడ్ ట్యాగ్లో ప్లేస్ చేస్తున్నానండి. సేవ్ చేశాను, రీఫ్రెష్ చేశాను, చూసారండి ఆ కలర్ అప్లై అయిపోయింది. సో ఇలాగ మనం ఈ లింక్ని కాపీ చేసుకుని ఈ క్లాసు మనకి ఎక్కడైతే ఆ స్టైల్ కావాలో ఆ స్టైల్ ఇచ్చామనుకోండి, సో ఎక్కడ కావాలంటే అక్కడ మనం ఈ స్టైల్లో ఆ ETCకి ఏం రాస్తే అది అప్లై అయిపోతుంది. ఓకే, సో ఇక్కడే మనం ఇంకొక ప్రాపర్టీ రాసామనుకోండి, ఫాంట్ స్టైల్ అనేది. చూడండి ఇక్కడ ఫాంట్ స్టైల్ అని రాస్తాను ఇటాలిక్లో. ఓకే, సో ఇప్పుడు చూడండి ఈ అబౌట్ అస్ పేజ్లోనూ మారిపోతుంది, ఇదిగోండి. అలాగే ఇక్కడ కూడా మారిపోతుంది ఇండెక్స్లో కూడా. సో మనకి ఎక్స్టర్నల్ యూజ్ చేయడం వల్ల ఆ క్లాస్ నేమో ఏ పేజీలో ఇచ్చుకుంటే ఆ పేజీలో మనం రాసిన ప్రాపర్టీస్ అన్నీ కూడా అప్లై అయిపోతాయి అన్నమాట. ఇది బెనిఫిట్ అండి. ఓకే, బట్ ఇంటర్నల్లో మనం ఏ పేజీలో ఇస్తే ఆ పేజీలోనే ఆ క్లాస్ యూజ్ చేయగలం, పక్క పేజీలోకి వెళ్ళి క్లాస్ యూజ్ చేయలేం, మళ్ళీ స్టైల్ రాసుకోవాలి అక్కడ.
ఓకే. సో ఇప్పుడు ఇంటర్నల్కి, ఎక్స్టర్నల్కి, ఇన్లైన్ సిఎస్ఎస్కి మూడింటికి డిఫరెన్షియేషన్ తెలిసిందని నేను అనుకుంటున్నానండి. ఓకే. సో ఇంకా మీకు క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, దయచేసి క్వశ్చన్ పోస్ట్ చేయండి. సో దానికి రిప్లై ఇస్తాను. ఓకేనండి. బాయ్ అండి.